దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ సందేశాలు ప్రతిరోజు వింటూ ఎంతో ఆదరించబడుతూ ఎంతో ప్రోత్సహించబడుతున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి. ఇది చాలా గొప్ప వాగ్దానం. అసలు మీరు ఎందుకు పిలువబడ్డారంటే, మీరు ఎందుకు నియమించబడ్డారంటే, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవడానంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేతనే మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. ఈ సత్యాన్ని ఉంటుంది మీరందరూ గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒకప్పుడు శాపములు ఉన్నవారం, ఒకప్పుడు దేవునికి దూరస్తులం, ఒకప్పుడు దేవుని ఎరగని వారం, దేవునితో సరైన సంబంధం లేని వారం. ఇప్పుడైతే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన ఎరిగిన జనాంగంగా చేసుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఎందుకోసమనంటే నువ్వు ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే మనం పిలిచాడు ఆయన. ఆశీర్వాదం అనేది మనకు వారసత్వం, మనకు వారసత్వంగా ఇవ్వబడ్డది. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తామన్నాను. ఒకప్పుడు అబ్రహాం చూసినట్లయితే అబ్రాహాముగా పిలువబడినవాడు, అన్య జనానికి చెందినవాడు. ఎప్పుడైతే అబ్రాహాము దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆ మాటలు స్వీకరించి దేవుడు చూపించబోవు దేశానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడో, ఎలాంటి షరతులు లేకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుని మాటకు పరిపూర్ణంగా విధేయత వహించి ఆ మాటకు లోబడి ఆయన వెళ్ళాడో అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. అంతకుముందే దేవుడు వాగ్దానం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నుండి అనేక మంది జనాంగాలు వస్తాయి, నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఆ వాగ్దానం నెరవేర్పు దేవుడు జరిగించాడు. ఎప్పుడూనంటే దేవుని మాటకు పరిపూర్ణంగా విధేయత వహించినప్పుడు, ఆయన మాటకు లోబడి వాటి ప్రకారం క్రియ జరిగించినప్పుడు అనేక మందికి ఆశీర్వాద కారకుడు అయిపోయాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో మిమ్మల్ని కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుచేతనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందుచేతనే మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం దీవించబడడం మాత్రమే కాదు, మన దీవెన అనేక మందికి ప్రాప్తం కావాలి, మన దీవెన అనేక మందికి ప్రభావితం కావాలి. అలాంటి ఉన్నతమైన అనుభవాలను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతుండగా మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభువా, నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబం అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచు ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు మనం కలిగి ఉన్నాం. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రాహాముగా పిలువబడిన అబ్రాహామును అబ్రహాముగా చేశాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. యాకోబును ఇశ్రాయేలుగా చేశాడు కదా. తండ్రికి మోసం చేస్తాడు, అన్నయ్యకి మోసం చేస్తాడు, చివరికి మామ చేత మోసపోయాడు. కానీ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు దీవించాడు.
కనుకనే దేవుడు అడ్రస్ చేసుకున్నాడు, నేను యాకోబు దేవుడినని, నేను అబ్రహాము దేవుడినని, నేను ఇస్సాకు దేవుడినని తాను అడ్రస్ చేసుకున్నాడు కదా. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వారు జీవించారు. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ప్రభువా, నువ్వు పిలుచుకున్న పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలని ఆశపడుతున్నాను ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పౌలు పరిచర్యలో అనేక మంది పట్టుబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది ప్రభు వైపు తిప్పాడు, అనేక సంఘాలను కట్టాడు. తను దీవించబడ్డం మాత్రమే కాదు, కానీ ఈరోజు సంఘానికి దీవెనకరంగా మారిపోయాడు. అలా నిన్ను కూడా ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయ ప్రభువా అని విషపడినట్లయితే దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా నిన్ను ఉంచబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈరోజు పౌలు గురించి మాట్లాడుకున్నాం ప్రభా. అలాగే ప్రభా యాకోబు, అలాగే ప్రభా అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం ప్రభా. ఈ దినాన కూడా మేము వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ దినాన సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోయారు ప్రభా. మమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచి ప్రభా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా జీవించేటట్లుగా కృప చూపించమని, మీ నామం మా జీవితం ద్వారా మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుట్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.